మెన్షన్ హౌసా ఎక్కడున్నావు మా అయ్యతో నాకు మజం అయితే లేదు చచ్చిపోతేనే నాకు బతకబుద్ధి అయితే లేదే నువ్వు లేదినా సీరియస్గా నువ్వు అలాగిప్పు నీకు మొలతాలు చేయించా ఎవరు లొల్లి పాడు రాత్రి అంతా లొల్లే ఇంత బుక్కే రాయి నిద్ర పోతే తెల్లవారకలే మెలక రాపాయ శివ శివ శంకర హర హర మహాదేవ శంభో శంకర్ స్వామి రండి 2 రోజుల శివరాత్రి అదేమో పంచాయతీ కానీ అడిపోయింది మా మనోడేమో మొత్తానికి ఫోన్ చేసిండు మా ఎర్రోడు అడిపోయిండేమో వీడింటాడు ఒరే సీను ఊడ్చింది చూడకు రక సందులు బందులు మంచిగా చూడు ఆ కిటికీల కింద ఉంటాయి సాటుకుంటాయి ఆ తలుపు సాటు గవి చూడు ఉత్తర దొరికిందా చూడకు ఇక ఎరికే కదా ఈ పటన్ నీళ్ళల్లో పని చేయబట్టి 10 ఏళ్ళ నీ అవ జీతాలు చక్కగీరు ఏం చక్కగీయరు ఏం దుడుసుడు ఏం లెక్కనో ఏం జీతాలేమో ఇత్తతి ఏమో రంది పడుతున్నా జీతం అయ్యానా మా ఇత్తతి నీ జీతం నీకు నాకు తుడవపోతే మళ్ళీ మొత్తుకుంటాడు అవును కానీ వచ్చేది శివరాత్రి శివరాత్రికి ఏమో సామాను కొనాలి కండ్రగొడ్డ కొనాలి నా పిల్లం ఏం లేదు కానీ ఇక హాయిగా నువ్వు కనుక చేస్తున్నావు పటేల్ ఇళ్ళల్లో శివరాత్రి పండుగకు పైసలు లేవు ఏం లేవు అని అంటుంది వామ్మో ఈ పటేల్ ఏమంటాడు ఏం కథను పని అయితే తప్పుతలేదు ఈ రోడ్డు తెల్లాంగలే చెట్టు పోయిండేమో 2 రోజులు అయితే పండుగ అదో తెచ్చుకుని అడగా మరి బాబునికి ఇట్లా పోతాను ఒక మాట అని చెప్పలేదు బజారు పోయితే బెల్లం తెచ్చుకోవాలి కంచులు తెచ్చుకోవాలి నూనె తెచ్చుకోవాలి కొబ్బరికాయ తెచ్చుకోవాలి అని పూజకు వాడిని దేవునికి మొక్కుకుంటేనే శివయ్యకి మొక్కితేనే నా మనోడు పుట్టే వాని పేరు మీద పండుగ చేసుకుందామంటే కోడలు అటుపోయింది వీడేటో పోయిండు అగో వీడొత్తండి వీందేందో కథ పటేలా నమస్తే పటేలా నమస్తే అయ్యా ఇంకా మందు అల్లే ఉందా లేదా పటేలా మాకన్నా ఎక్కువ నీకేముంది రా మా పెద్దోనికి చెప్తా తెస్తాడు అరే ఏడాది నుంచి ఇట్లా అంటున్నావు పటేలా అరే అసలు విషయం వేరు నీ జీతం రాలేదు కదా నీ మంట అంతా ఏమయ్యా పటేలా పోయినసారికి ఇట్లా చేసినావు ఈసారి కూడా ఇంతరా పటేలా నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా పటేలా ఈసారి ఇస్తారా శివరాత్రి పండుగ వచ్చింది కదా పండుగకు నీకు ఇంత ఖర్చు ఉంటాయి కదా మా పెద్దోని చెప్పి ఈ మాటది పటేలా ఎప్పుడు ఇట్లా అంటావు పటేలా అరే మంది అయితే అప్పుడే నీకు కూడా ఇస్తారు పోలేదు నీ జీతం అరే ఇట్లా అనకు పటేలా ఒరే ఇలా ఒక రోజు కదా నీళ్ళు పెట్టిపోయిద్దా పసుపు మీద గొడ్డు కోసినట్టు అయితే నిన్న మొన్న నాటేసినాం కాదురా నిండు పూర నీళ్ళు ఉండాలి రేపు అయితే శివరాత్రే కదా ఎరుగుతో పాటు మా పెద్దోనికి చెప్తాను నీకు కూడా జీతం ఇవ్వమంట పోయిడా పైసలు ఇస్తాడు పో నీ ఇష్టం పటేలా నా రెక్కల కట్టం పోయింది అనుకుంటా ఏం చేస్తా పటేలా ఓ నీ అవ్వ వెనకట ఎవరో అన్నట్టు పిట్ట పెరిగితే బట్ట పెరిగిపోతాడు నువ్వు కాకపోతే మారవాడు వస్తాడు దేశం కొట్టుపోయి నాదిరా ఏందే బాపు వాడు పాలేరు శివగాడేమో అనుకుంటా పోతుండు ఏమున్నదా మన పని గట్టు ఉండదు మన సంసారం నువ్వేమో చదువుకుంటున్నాను బస్సులో పని తిరగబడుతుంది వాడేమో పెద్ద అప్పులు చేయబట్టే వ్యవసాయం చేస్తున్నానంటే ఎక్కడ ఏం చేస్తాను ఏం తెలుస్తుందా పంచాయతీ కాదు వీడియో పోయిన పొద్దున్న నుంచి గురుకులు పోకపోతే ఏం చేస్తారా నీ అవ మాదిట్నవుతి వచ్చి వారం రోజులే రోజు బైకాడికి పోయి పని చేయబడుతుంది ఏమైనా వట్టే తిరుగుతానా ఎర్రన్నా అప్పులు తెచ్చి వ్యవసాయం చేయకపోతే ఏడెళ్తే సంసారం గాలొల్లిగా అవతల పడ్డది ఎందుకు అనుకున్నావు లొల్లి కాదేం కత్తి వాళ్ళ అవ్వగారింటికాడ జాగారం మొక్క పొద్దు ఉంటా అని చెప్పక అవతల పడ్డది అరే నాకు దట్టలేదురా అందుకే అది సంత చూసుకొని అవతల పడ్డది అవ్వగారింటి మొక్కన పోయింది శాతగాని పడానికి మనం ఎట్లా చేసుకుంటారా ఏమున్నదే అంత శివదయ ఆయనే చూసుకుంటాడు ఎందుకే బాధ అరే మర్చిపోయినరా మన మనవాడు భాస్కర్ వస్తా అని ఫోన్ చేసిండ్రా ఎప్పుడే శివరాత్రి బిడ్డ వాడు దేవుని ముక్తిని పుట్టింది కదా వానికి ఈ సంవత్సరం శివరాత్రి ఒక్క పొద్దు జాగారం పడితే చూస్తాను వానితో అయితే అదే శివరాత్రి ఒక్క పొద్దు ఎందుకున్నారా నేనంటే చాలా ప్రేమరా వానికి ఇగో ఆవు బిడ్డ వాడు పాలు పైసలు ఇస్తే నమ్మలేదురా వాడు ఏం చేస్తాడని ఇంత పోయి ఇంత యూరియా బట్టలు 5,000 చాలుతాయా ఇగో అట్నే ఇంత పూజ సామాన్ తీసుకురా శివరాత్రికి కొబ్బరికాయలు ఉదుబత్తీలు నూనె మర్చిపోకు దీపం ఒక రోజంతా ఉండాలి దీపంతో దొరుకుతాయి కుమ్మరింటి కాడ ఆనే ఒత్తులు సరేనే సత్తుపిండికి బెల్లం నువ్వైతే లోపలిగో నేను పోయి తీసుకొస్తా మర్చిపోరా పోయి మంచిగా తీసుకురా సరే మెల్లేవో అయ్యా శివ శివ శివశంకర సర్వాత్మం నీలకంఠ నమోస్తుతే శివే దేవి మాతరంబ శివే మహాదేవ నీ అవ ఎప్పుడు ఇంట్లో లొల్లి ఈ ఆళ్ళతో ఎప్పుడు లొల్లే ఏ పని చెప్పినా చేయనే పడుతుంది ఊరి అమ్మ తెల్లారినాక ఆకులు సలుకు చల్లమంటే ఏమన్నా చల్లుతాడా ఎలివారంగా చల్లమంటే చల్లుతా కానీ నా ఇజ్జత్ అంతా పోతుంది ఏమే రమేష్ అన్న నీదే గులుక్కుంటున్నావేందే ఏమైందే రమేష్ అన్న ఇంట్లో నీకెందుకు చెప్పాలి
నువ్వు వేసుకుంటావు నాకు తెలియదా? అది చెప్తే ఏమవుతుంది? అయ్యో నూనెల పోసిత్తు టైపు, నూనెల పోసిత్తులు ఎత్తే చిటపట 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 ఎట్లా అంటాయి? నీ గురించి నాకు తెలియదా? అయ్యా సాయి సంసారం లచ్చి దొంగలా ఉన్నది నీ ముచ్చట. ఎవరో గట్లన పడుతుంది. మరి ఏం చేయమన్నావు? అరే అబ్బా మనోడు అని అడిగిన దానికి గంట ఫీల్ అవుడు ఎందుకే? వేరే అయితే అడుగుతానే. ఫీల్ అవుడు ఏమున్నది? నీకేమన్నా ముచ్చట తెలితే ఎట్లుంటుంది తెలుసా? చెప్పే. ఇప్పుడు మనం పోసు పెడతాం కదా, పోసిత్తులను లేస్తే చిటపట 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 ఎట్లా అంటాయి? గట్ల ఊరంతా చల్లుకుంటావు ఈ ముచ్చట్లన్నీ. అదే పనిగా మాకు అదే పని మీద ఉంటాం కదా. బంగారి కోడి పెట్ట వచ్చనండి ఏం బిడ్డకి బర్రె గడ్డేవా నువ్వు వేసినవా? నేను నమ్ముకుంటే బర్రె పొద్దుగాల పాలెట్లు ఇస్తుంది. ఇంట్లో పాలెట్లా ఛాయ్ ఎట్లా ఇట్లా బండ్ల మీద తిరిగితే ఎట్లా? రేపు ఎల్లుండి అయితే జాగారం ఒక్క పొద్దులు శివరాత్రి పండుగ అవ్వకు సాత కాదా నాకు సాత కాదా? కోడలు పోరిని ఎల్లగొడితివి కొట్టి బాబు. ఇంటికాడనేమో దానితోట్లు వెళ్ళి ఈడికత్తనేమో నీతోట్లు వెళ్ళి మా అవ్వ నీతోటి ఎట్లుంటుందో నాకు అర్థమైతలేదే. ఏం అర్థమైనా ఏ కాదు బిడ్డ. ఇప్పుడు కోడలు పోరిని అయితే ఎల్లగొట్టావు కదా, మళ్ళీ ఎట్లా రావాలి? అరే అది అనే మాటలు నీకు తెలుసా? ఎవడన్నా మబ్బులేసి అలుకుదల్లు పో అంటే ఇన్ని రోజులు తల్లినా, పొద్దుగాల లేచి 8 గంటలకు ఎద్దును పొడిచినట్టు పొడిచి అలుకుదల్లిపో అంటే నలుగురు చూస్తే నా ఇజ్జత్ ఉంటుందా? నా మానం ఉంటుందా? 5 లక్షలు తీసం తీసుకునేటోని నీ కోసం అవ్వ కోసం మా అవ్వయ్య నువ్వు నా కళ్ళ ముందట చూసుకోవాలి, నేను ఉన్నన్ని రోజులు వాళ్ళని మంచిగా చూసుకోవాలని వస్తే నువ్వేమో ఈ మాట అంటున్నావా? నేను ఉంటానా? నేను చదివిపించింది గిందికే అయింది. వీడు బండి అందరూ మెడలు వేసుకుంటారు, టవాలా మెడలు వేసుకున్న టవాలను బండికి వేసుకొని గిట్ల తిరిగితే కోడలు పని గందికేనా? డిఫరెంట్ అందరి లెక్క మనం ఉంటే మనల్ని ఎవరు చూస్తాడే? గందికే పోయిందా? అందుకోలే మెన్షన్ హౌసా ఎక్కడున్నావు? నువ్వు బర్రె పాలు ఎట్లా ఇవ్వాలి? విన్నావా? కొడుకు గౌరవం ఏందో నీ గిన్ దాకా వచ్చింది కథ. బర్రె గడ్డేడు ఏది చేయడు ఏం కథ. ఎల్లుండేమో జాగ్రత్త ఒక్క పొద్దులు ఉంటాయి. ఈ గౌరవంగా వెళ్తే వాడు చేతులు ఉన్నాడా? చెప్పి తింటుండా? నేను చెప్తే అయినది. ఎల్లుండి ఒక్క పొద్దుల సంగతి ఎట్లా చేస్తావు చెయ్యి. అదేందో ఆ జాగ్రత్త ఒక్క పొద్దులేంది, ఆ పూజలేందో పరిష్కారం ఏందో. వాడేమో కొట్టి ఎల్లగొడితే ఆ కోడలు పొర రాకపోయి ఇప్పుడు మనం నువ్వు నేను తిట్టుకోవాలా? వాడు చెప్పి తినకపోయి చేతులు లేకపోయి గదే అందుకోసరికి బావి కడికి వస్తే ఓసేమ్మా, ఇంటికి వస్తే ఓసేమ్మా. వాడేమో ఇక బల్ల మీద ఇక బుర్ర తిరుగుకుంటా ఓ సోపదలు పోకుండా తాగుడు నేర్చుకున్నాడు. నీ గౌరవం బాగున్నది. బర్రె గడ్డేయి ఆ పాలు విండి. నేను బావి కడికి పోయి కరెంటు పెట్టి వస్తా. నేను అగో మా అవ్వయ్య వేయనట్టున్నారు కదా, ఒర్రిర్రు పీకిర్రు. ఏం చేయాలి? అమ్మా ఎవరు లేనట్టే ఉన్నారు కదా. అన్నా పొద్దుగాలనే వచ్చిండే. ఆ ఇంటికి పోయే వరకు వాడు శివగాడు పాలేరు ఓ బాబుతో రోజులు పెట్టుకోవట్టే. ఏమైనా మందలొద్దా చేయొద్దా, నువ్వు పైసలు ఇస్తావు చేస్తావు అని చెప్పేసి అని బాపుతో లొల్లి పెట్టుకున్నాడు. లొల్లి పెట్టుకుంటే ఆయన బాపు ఇత్త తీరా నేను పెద్దోని చెప్తాను అన్నాడు. పంపించిండు. వాడు అయినాక నాకు ఇచ్చిండు పైసలు, మందు బత్తాలు తీసుకొచ్చాడు ఇయ్యని. పోయొద్దా అంటే ఇక అందుకే ఇప్పుడు పైసలు ఇచ్చిండు, తీసుకొచ్చి ఇంట్లో వేసిన, అది మన దొడ్లు వేసిన. అవుగాని తమ్మి అప్పుడు మందిరం పిల్లలు కాదురా. ఇక బాబు ఎవడానికి రాయడానికి కోడని కట్టేసింది. కొడుకు కూర్చుంది, మీకు కొడుకు వచ్చిండాడు బస్సు కదా. సరే మరి జాగారం అంటున్నాం కదా, మరి పైసలు ఇచ్చిండే బాబు? ఇచ్చిండే.
మందు పత్రాలు కాగా మిగిలే మందు బత్తాల కాగా సామాన్ తీసుకురామని ఉడికిచ్చిండు. సామాన్ తెచ్చినా తెచ్చిన. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు వీడు చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేయాలి నువ్వు ఉద్యోగం చేయాలి మీరు కూడా ఈ శివరాత్రికి మంచిగా జాగారం ఉండాలి నాతో పాటు ఉండాలి నా వాడిని కొంచెం చూసుకోండి నచ్చిన కొడుకును వాడు పట్టణం తిరిగి వచ్చినావు కదా అది ఇది అలవాట్లు ఉంటాయి కొంచెం అలవాట్లు ఏమైనా ఉంటాయి చూసుకొని కొంచెం జాగ్రత్త చేయండి గడ్డి బాగానే అడిగింది ఆయన గడ్డి పాడుగాను మొన్ననే దున్నినమే మళ్ళీ గిట్ట పట్టదే మంచిగా ఊరి సరే. అది మరి శివరాత్రి అనగానే పొలంలో మందు చల్దాం సరే అయితే మరి శివగానికి చెప్పు అరే జాగారం అంటే అన్న మరి మాతో ఒక పూజ చూడడానికి రమ్మని చెప్పు కూడా పాపం సరే. ఏమే ఎరబా నమస్తే ఏటో బయలుదేరిను ఏ పొద్దుగాలనంగా వచ్చిన పొలం దిక్కు మా అక్క దిక్కు తమ్ముడు రాజు ఉన్నాడు అక్కడ ప్రసాద్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇంత అన్నం తినని పోతాను ఏం సంగతి బావా ఏ ఎల్లుండి జాగరం ఒక పొద్దురు కదా అందు గురించే ఇడికి వచ్చి మరి ఇక్కడ గడ్డ పెట్టిన కర్రగడ్డ అది ఊరిందేమో చూసి తీసుకుపోయడానికి అవసరం ఉంటుంది మీ అటువంటి కూడా కావాలి కదా ఇంటికి తీసుకో కొంచెం పంపు మరి పంపిస్తా ఇప్పుడు చెల్లె లేదు రాత్రి ఇంత గిలగిల అయిందే తల్లిగారింటికి ఎందుకు వాళ్ళ కాడ కూడా జాగారం ఉన్నది ఇక ప్రతి సంవత్సరం అట్టే పోతుంది ఏదో తొంటి పెట్టుకొని ఏదో ఒక పండుగ అటైతే పండుగ ఇటే దాని లెక్కేమున్నది కానీ నీళ్ళు పెడతా ఎరువు గడుపో మామూలు గిట్ట కలితే మాట్లాడుపో కందగట్టయితే మర్చిపోక మరి పంపిస్తా ఒక్క పొద్దులు కదా జాగారం ఒక్క పొద్దులు అయ్యో మాటల్లో వాడు మర్చిపోయినట్రా చెప్పు మక్కకు వరికి మందు వదిలావా కొట్టినా మక్క కొట్టినా వరికి కొట్టినా ఎంత కొట్టినా కానీ పురుగులు తత్తలేవు ఊళ్ళో మల్లిగాడట అప్పలవాదకు మందు పోసుకొని తాగిండు వాడు ఒట్టినే చచ్చిపోయాడు కానీ పురుగులు అయితే తత్తలేవు ఏది పొలానికి మక్కకేసి మందు సచ్చిండు అంటే మనుషులు చత్తాను కానీ పురుగులు తత్తలేవు బావా అవి కూడా బతకనేసినాయి మూతి దాంట్లో లోపలికి పెడతాన్నాయి ముడ్డి మీదికి పెడతాన్నాయి మనం ఎంత పిసకారు చేస్తే ఏంది ముడ్డికే కొడుతున్నాం అవి కూడా బతకనేసినాయి బావా అంతే భలే చెప్తున్నావే నువ్వు స్పెషలిస్ట్ అయ్యేదండి నా పెళ్ళాన్ని నా చేతులు గులగుల పెట్టి కొట్టినట్టు అయిపోయింది ఏం చేయాలి ఇంటికి పోతే మనసులో పడతలేదు అది ఉంటే అదో మాట నేనో మాట అదో మాట నేనో మాట అనుకొని మళ్ళీ కలిసి ఉండేటోళ్ళం సిల్కా బంగారం లెక్క శిరీష నువ్వు లేకపోతే నేను ఉండనే ఈ మందు తాగి చస్తేనే అబ్బో శిరీష నువ్వే కనిపిస్తున్నావే శిరీష ఓ శిరీష నా శిరీష మందు ఎక్కువైతుంది పెరుగన్నం కలిపి తినబెట్టినవి కాదే ఓ శిరీష నా శిరీష ఓ శిరీష నేను చచ్చిపోతేనే నాకు బతక బుద్ధి అయితే లేదే నువ్వు లేని నా శిరీష ఎవరి కోసం ఈ పాడు జీవితం పరికిరాని జీవితం బావా బాబా కూర్చో ఏమన్నా జబర్దస్త్ కూర్చున్నావురా జబర్దస్త్ ఎక్కడిది బావా జోరుదారు కథలు పడతాను పాటలు పాడతాను ఏం చేయాలి బావా మందు తాగాలని అనిపించింది తాగుతున్నా మందు తాగుతాను మెడిసిన్ హౌస్ తాగుతాను అవును బావా ఇంకా పక్క పోనీ ఏందిరా ఇది మొన్న మా అయ్య ఇంకా వరిసేనుకు మందు కొట్టిండు బావా అయిపోయిన డబ్బా చూడు గుండోడా బావా నువ్వు లేవురా బావా ఒక్క 90 ఉన్నది ఆయన గుద్దిలేస్తేనే నీ తాగుబోతు మోకం చెప్పు ఉట్టిగా వాడు భయపడిద్ది కదరా అవు కానీ బామ్మారిది బావా సరే ఇప్పుడు ఇంతగానో ఎందుకు తాగుతున్నారా మరి ఏం చేయాలి బావా నా పెళ్ళాన్ని ఇగో చెప్పాలని ముచ్చట మంది ముందర చెప్తే నాకు ఇజ్జత్ ఉంటుందా బావా ఇట్లా వేసుకోరా మంచిగా ఉంటావు అయ్యో మా బావ మంచోడు కళ్ళు వాసన వస్తుంది కాదురా బావా కళ్ళు తాగితే కళ్ళు తాగ వాసన రాకపోతే ఇంకే వాసన వస్తుంది నీ తాగుబోతు మొక్కలు నా చెప్పు అయితే కానీ బావా మనం ఇట్లా పోదాంపా ఎటు పోదామే చెల్లె మాత్రం పోరాదు జాగరం పోయింది ఎటు పోతుంది రేపు శివరాత్రి కదరా
తెల్లారితే శివరాత్రేనే బావా నేను ఆడదాన్ని అయితే నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఏంద్రా పెళ్ళా అవును బావా అంత ఎట్లా మెలికలు తిరుగుతారా ఏం మెలకలేదే బావా అరే వీంతో జాగ్రత్తగా ఉండాలి ఏంద్రా అయ్యో బావా బావా నీ మోకాలు చెప్పున్నాడు అరే ఇగో మీ అయ్య చూస్తే దిగుతాడు నేను గౌరవాల బామ్మది కదరా ఒక ముచ్చట చెప్తా చెప్పే బావా ఇగో మా అయ్య మా తమ్ముతో చెప్పిండట్రా రేపు మన భాస్కర్ అత్తన్నట కొడుకు అల్లుడు అల్లుడురా రేపు పొద్దుగాలనే ఏగిలి వారంగా నీ డకవరు బండి పట్టుకొని పెట్రోల్కి పైసలు మాయిస్తా ఏ మా అల్లుడు వస్తే నువ్వెందుకు బావ ఇచ్చేది మా అల్లుడే మొత్తం బండి ఫుల్ రింపిస్తాడు ఇట్లా పోతాం సరే అట్లా పోదు కానీ రేపు తీసుకొస్తావు తీసుకొస్తా బావ అల్లుడు వస్తుండే నాకు పండుగ బావా అల్లుడు వస్తుండే నాకు పెద్ద పండుగ అరే బొమ్మది బావా నువ్వు మంచిగా బతకాలిరా చూడా గీ చిన్న వయసులో గిదానం తాగుతూ బతుకుతావురా మెల్లగా మెల్లగా సిరీస్ ఏంటి కదా అరే వాడు మా తమ్ముడు మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి నాకు నువ్వు మంద అవుతావు చెప్పారు కాదురా అవునా నువ్వు గీ మంది అవుతావురా నాకు మెన్షన్ అవుతా అంటే ప్రాణం బావా బండి కూడా ఇన్నే పెట్టినావా ఈ బండి మీద పోయి అల్లులు దొరకరా రేపు తోలుకొత్తా బావా ఉన్నారా ఇన్నే ఇగో మీరు అవతారం మీరు చెప్పింది కాదు వీడు వేరే తాగిండు ఆ మంది కాదు సత్యం మంది కాదు తాగి ఊగే మందు తాగిండు ఇక నీళ్ళు కొట్టురు మొక్కలు కొట్టురు బావా మీ బాపుడు వస్తాడు బావా ఏం కావాలి ఏం కావాలి ఏం లేదు వాడు తాగిండు పొట్టాడా నీళ్ళు కొట్టుతాను ఏం లేదు ఏం లేదు ఏం లేదు గట్టేటో ఇంటి పోయా వారైతుంది ఇంకెంత ఉందో పొలం కాడుకోయి రేపు శివరాత్రి కదా మరి అప్పుడు పొలంలో అన్న కందగడ్డలు ఇస్తా అని అరే బావా నువ్వు పోయి రేపు అల్లుడు అయితే పడుకో అల్లుని తీసుకొచ్చుడే రాజు సవాలు తెచ్చినావు కదా పరి ఇవ్వదాం పరి తెల్లారినాక అల్లుడు మామ మీ అయ్య ఇలా కావాలని నన్ను పంపించిండు నిన్ను తీసుకురాపో అల్లుని తీసుకురాపోరా అని మామ మనం ఇంటికి పోలేదా గిట్టెట్ పోతున్నాం బాయిగాడు పోతున్నాం అల్లుడు ఇవాళ సస్పెన్స్ నీకు పెద్ద ఎత్తున దావత్ ఫుల్ అరేంజ్ చేసినావు ఫుల్ డించికి 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 డించికే అవునా మామ అయితే సూపర్ పా ఫుల్ అవుదాం మామ నేను మా దోస్తులను కలిసి వస్తా ఈయనే ఉండు సరేనా ఎటుకోక వచ్చేదాకా సరే రే మామ అట్లా మంచిదేనా అందరు ఇప్పుడే మా మామ తీసుకొని వచ్చిండు ఇప్పుడే తీసుకొని వచ్చిండు ఈసారి పండగకి ఫుల్ ఎంజాయ్ చేయాలిరా దావత్ చేసుకోవాలి అవు మా తాతయ్య ఎక్కడున్నారా కనవట్లేదు ఇందాకే ఇంకో బాయ్ దగ్గరికి వేయండి ఇప్పుడే మామ తాతయ్య ఉన్నాడే మామ ఈ శివరాత్రి రోజు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలి ఫుల్ అరేంజ్మెంట్లు సూపర్ ఉంటాయి మటన్ చికెన్ మందు అన్ని ఎట్లుండాలి తెలుసా మామ అల్లుడు తాతను చూడాలనిపిస్తుంది మామ నువ్వు ఏం చేస్తావంటే సాయంత్రం ముగ్గురు తీసుకొని వచ్చే బాధ్యత నీదే ఫుల్ దావత్ చేసుకోవాలి రాత్రి అంతా ఎందుకు అల్లుడు నువ్వు తాత దగ్గరికి పోయిరాపో 6 గంటలకే స్టార్ట్ చేసి పొద్దుగాల 6 గంటల దాకా వీళ్ళంటవా మందు అని ఫోన్ చేస్తే పావురాలు ఉరికొచ్చినట్టు ఉరికెత్తారు డించు 6 గంటల దాకా ఇదే సరే మామ తాత దగ్గర పంపరా ఏయ్ మీరు సాయంత్రం రారా తాత మామ తాత అక్కడున్నాడు పా తాత ఏ భాస్కరా నువ్వు వస్తాను ఉండు 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 బిడ్డ నేను వస్తాను తాత
మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా చదువు ఎట్లా అవుతుందయ్యా ఏ చదువు బాగా అవుతుంది సంతోషం రమ్మంటే వచ్చిన బిడ్డ ఇక నువ్వు పిలిచినాక రానా తాత ఇక పండుగ కాదు బిడ్డ పోయా ఈ దేవుడు నా గురించి సిద్దిపేట బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేసి మరి తీసుకొని వచ్చాడు పోయా ఈ దేవుని మొక్కే నువ్వు పుట్టిన బిడ్డ అందుకే నేను రమ్మన్నా మెల్లగానే మెల్లగా తాత ఓ తాత మంచిగా ఉన్నావా కనబడతలేదా అవు తాత ఉన్నట్టుండి నా మీద గోదావరి పొంగినట్టు నా మీద ప్రేమ ఎందుకు పొంగింది తాత అదా సంగతి ఈ శివరాత్రి వచ్చింది కదా నాతో పాటు నువ్వు కూడా శివరాత్రి ఒక్కపోతు ఉంటావు అని రమ్మన్నా నేను మావా ఏమైంది ఉంది కదా అబ్బా మనోడా దొరికిన పోయి ఏయ్ అది కాదు కానీ తాత మనం ఒక ఆట ఆడతావా నాతోని ఏమాట తాత నేను చెప్తా కానీ నువ్వు నా మీద గెలుస్తావా ఏం తాత ఆట ఏంటో చెప్పమంటే చెప్తలేవు గోకుడతాడు గోకుడతాడా అంటే ఏంటి తాత నువ్వు అలాగిప్పు నీకు మొలతాడు చేయించా మొలుతాడా ఉన్నది అది పోయినాక ఆట ఎట్లా ఆడాలని చూపిస్తా నేను తాత నువ్వు ముసలాయనవు నేను పడసాయను గదే అందుకే అంటున్నా నేను ముసలోనే కదా అది పోయినాక బైక్ ఆడదాం దొడ్డి కాడికి పోయినాక ఆడదాంపా చెప్తా ఏం ఆట ఆడదామో పోదాంపా చెప్తాపా ఇలా జాగా మైదానం లేదు ఆడదాంపా సరే పా తాత ఏంటి తాత ఇది గోకుడతాడు అంటే బాగా కొత్తగా ఉన్నది ఏం తాత అది ఆడికి పోయినాక చూపిస్తాపా నీకు సరే పా తాత గెలుతా నేను ఆడు చూపిస్తాపా ఈ పొలాల్లో చాలా రోజులు రాక జరగదు నన్ను పట్టుకో అదే అంటాను మరి రాన్లి ఫుల్ ఎంజాయ్ పా తాత గోకుడతాడు ఆడదాంపా తాత ఏదో ఆట చూపిస్తా అందరు విలువ అందరు చూడాలి సంబరం వస్తుంది మనం ఆడుకుంటే ఏం సంబరం అందరు చూస్తుంది అరే మా వాడు ఎట్లా పంపా సేను ఎటు పోయినా ఎక్కడ ఎందుకుంటా అది నాకు నేను వచ్చా ముసలోనే పడతాం చెప్తాను ఆధార్ ఉండా వెనక పట్ల ఓ నరసన్నా ఓ రావిడే రాలి కోడపల్లి రమ్మను అరే మీ దోస్తులు రమ్మను అరే వాళ్ళు రాలే మేము మనవాళ్ళు ఆట ఆడడానికి చూస్తున్నాడు ఎట్లా ఆడతాడు బాబు ఇటు రాయే రాలి మా రోజు వెనక కానీ రాలి బిడ్డ అందరు రాలి చూడండి ఎట్టుంటో ఆటనే ఆడిపించండి మా మనం ఇవా ఈ తాట దాన్ని కట్టు చేప చెట్టు కట్టు ఏది నడిచే కట్టింది బిడ్డ నువ్వు పో నువ్వు నడిచే గుండె తిరగాలి తిరిగినట్టు మంచిగా చుట్టూ చుట్టుకోవాలి గోకుడు ఆట అంటాడు నిలబడమంటాడు తాడు కడతారు అది మొత్తం చెట్టు నిగ్గన్నా ఏంది దాని చుట్టూ తిరుగు చెట్టు నిగ్గన్నా బాబు మంచి కట్టే కూడా ఏం చెట్టు యజమంటాడు ఏంది గోకుడు ఆట అంటే అంటే అప్పుడు వెనకట రాక్షసులు దేవతలు కౌశం చేసిరు కదా అదే ఇది గోకుడాట ఓ అక్క బంతి తిరిగట్టు పెట్టి దాటు మంచి కట్టు మంచిగా మనమటి మంచిగా ఉండాలి దాన్ని సెట్టుకు అల్లుడు నడు ఇట్రా అల్లుడు అదే గుండో నువ్వు తాగడా అల్లుడు కాదే పట్టుకుంటా అల్లుడు ఇది ఇగ్గు అల్లుడు రమేష్ గది కాదు నువ్వు రెడీ పెట్ట ఏ నువ్వు తీరు భాస్కర్ నువ్వు నువ్వు చెప్తా నువ్వు రమేష్ నువ్వు దూరం ఉంటా నడితే నువ్వు ఇట్లా సిన్ను అటు ఇదేదో కొంప ముంచే తాడున్నట్టున్నది అర్థమైంది కదా అడ్డేస్తారు చెట్టు తిరుగులు మీరు నేను ఉండద్దు పోలి మనం కూరగా ఎత్తి ఎగిరిపోకుండా అల్లుడు కొడతాడు అయ్యింది ఒక్కటి అనుకున్నది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గోకుడతాడు అదే అల్లుడు గోకుడతాడు అంటే ఇదే చూడు బిడ్డ నువ్వు పుట్టాలని మీ అయ్యా వేముల రాజన కోడని కొట్టిండు కోడని కడితే నువ్వు పుట్టినావు వేముల రాజన మొక్కుపోయిన ఈ జాగ్రత్త మాట మర్చిపోతావని నిన్ను కట్టేసిన ఎంత పని చేసినావు తాత చూసిరా పోయిన శివరాత్రికి నేను హైదరాబాద్లో క్లబ్లని సినిమాలని ఫుల్ దావా చేసుకున్నా మళ్ళీ ఈ శివరాత్రికి మా మామతోటి ఫుల్ దావా చేద్దాం అనుకున్నా కానీ ఆ తప్పు చేయదు దేవుని కోపం అంతే ఇగో ఇట్లనే చూపిస్తాడు తాత నువ్వు చెప్పినట్టే ప్రతి శివరాత్రికి నేను పూజనే చేస్తా తాత ఎటు దావతులు కడిటు పోను రే గుండెరా తెలిసిందా అందు గురించే మామ దండం శంభో శంకరా
వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ గంట కొట్టుడు మర్చిపోకుళ్ళు. గంట